I am Shilpa, working as a APSSDC skills trainer in Palamne, Chittoor district. ఓకే అండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 9th క్లాస్ సిటీ చూస్తున్నాము. 9th క్లాస్ సిటీ టాపిక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వీక్ బాల్ అండ్ ఫెడల్ గేమ్, ఇది ఆల్రెడీ మనం చూసాము ఫస్ట్ వీక్. అండ్ సెకండ్ వీక్ మేజ్ గేమ్ చూసాము. అండ్ థర్డ్ వీక్ చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ ఫాలింగ్ ఇన్ ఏ బౌల్ చూసుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ కాదండి, మొత్తం మనం టాపిక్ మొత్తం కంప్లీట్ చేసేసాం ఈ మంత్ది. సో ఫైనల్గా మనకు మంత్లీ అసెస్మెంట్ అనేది ఉంది. సో ఈ వీక్ మనం ఏం చేసుకోవాలి, మంత్లీ అసెస్మెంట్ చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ మంత్లీ అసెస్మెంట్ కన్నా ముందు ఇక్కడ చూడండి, ఇందులో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మెచల్ రెస్నిక్ అండి. ఓకేనా? మనం స్క్రాచ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా స్క్రాచ్, ఆ స్క్రాచ్ సాఫ్ట్వేర్ ని ఇతను ఫౌండర్. ఓకేనా? ఇతనే కనుక్కున్నాడు. ఓకే ఓకే అండి, నెక్స్ట్ మనం అసెస్మెంట్ లోకి ఎంటర్ అవుదాము. మన అసెస్మెంట్ లో చూసినట్టయితే ఇక్కడ నేను 25 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేశాను. ఇందులో 2 రోమన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, షార్ట్ క్వశ్చన్స్. ఇందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఓకేనా? సో 5 మార్క్స్ కి మీకు 5 మార్క్స్ కి ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వాట్ హ్యాపెన్స్ వెన్ ది గ్రీన్ ఫ్లాగ్ ఈస్ క్లిక్డ్ ఇన్ ఏ స్క్రాచ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే మనకి సాఫ్ట్వేర్ లో ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ ఉంది కదండి. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఇక్కడ ఈవెంట్స్ లోకి వెళ్ళి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ తోనే స్టార్ట్ చేస్తుంటాం కదా. మీ అందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఈ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసిన తరువాత ప్రోగ్రామ్ లో ఏ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకేనా? ఎటువంటి చేంజెస్ ఉంటాయో మీరు దానికి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ స్క్రాచ్. ఓకేనా? ఇప్పుడు మనం స్క్రాచ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నామండి, స్టోరీస్ ప్రిపేర్ చేస్తున్నాం అండ్ కోడింగ్ రాస్తున్నాము. మనం ఓన్ గేమ్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇంతకు ముందు ప్రీవియస్ వాళ్ళందరూ కూడా ఓన్లీ గేమ్స్ ఆడేవాళ్ళు. ఓకేనా? కానీ మనకు ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం ఓన్గా గేమ్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇక్కడ నేను ఏం అడిగానంటే క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కదండి, ఇక్కడ ఏమడిగాను, వాట్ ఈస్ స్క్రాచ్. స్క్రాచ్ అంటే ఏంటి, నీ ఒపీనియన్ లో స్క్రాచ్ గురించి అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ బ్లాక్స్ ఇన్ ద స్క్రాచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది రాంగ్ ఆర్డర్. ఇక్కడ చూసినట్టయితే ఇన్స్ట్రక్షన్స్ అంటే కోడింగ్ కదా, స్క్రిప్ట్ కదండి, కోడింగ్. ఓకేనా? ఇక్కడ మనము ఇక్కడ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఇందులో కోడింగ్ ఈ బ్లాక్స్ అన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా కోడ్ రాస్తూ ఉంటాం కదా. ఇక్కడ నేను క్వశ్చన్ ఏం అడిగానంటే, ఈ కోడింగ్ రాసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా రాంగ్ ప్లేస్ లో వచ్చినప్పుడు, రాంగ్ ఆర్డర్ లో, ఓకేనా, ఈ రాంగ్ ఆర్డర్ లో వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది. ఇది థర్డ్ క్వశ్చన్. ఓకేనా? ప్రోగ్రామ్ అనేది ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకుంటే నార్మల్ గానే ప్రోగ్రామ్ రన్ అవుతుందా. ఓకేనా? అది క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ కోడ్ ఫర్ ది స్పేస్ యూజింగ్ మోషన్ బ్లాక్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపించే డిఫాల్ట్ స్ప్రైట్ క్యాట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని బ్యాక్గ్రౌండ్ ని స్టేస్ అంటారు కదా. ఓకేనా? ఈ స్టేస్ ని మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం కదండి. ఫొటోస్ లోకి వెళ్ళి ఇక్కడ సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చింది కదా స్టేజ్ వచ్చింది కదండి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్ కి మనం కోడ్ రాసే పాసిబిలిటీ ఉంటుందా. ఓకేనా?
అది కూడా ఈ మోషన్ బ్లాక్ ని యూజ్ చేసి కోడ్ రాయగలమా? ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబిలిటీ ఉందా లేదా అనేది క్వశ్చన్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ స్క్రాచ్ అండ్ డూ యూ నో ది క్రియేటర్ ఆఫ్ ది స్క్రాచ్? ద పర్పస్ ఆఫ్ ది స్క్రాచ్, అసలు ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది? ఓకేనా? ద మెయిన్ పర్పస్ ఏంటి? ఓకే, స్క్రాచ్ మెయిన్ పర్పస్ ఏంటి? అండ్ ఆ ఫౌండర్, స్క్రాచ్ కనుక్కున్నాడు కదా ఫౌండర్, ఆ పర్సన్ మీకు తెలుసా? ఇంతకుముందు ఆ పర్సన్ని మీరు ఎక్కడైనా అంటే ఆ పర్సన్ గురించి ఏదైనా చదివారా, విన్నారా? ఓకేనా, అది క్వశ్చన్. ఇవి షార్ట్ క్వశ్చన్స్ అండి. వన్ వర్డ్ ఆన్సర్ రాసినా కానీ కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు ఎటువంటి చేంజెస్ ఉంటాయి? ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ స్క్రాచ్? మీ వే ఆఫ్ వ్యూలో స్క్రాచ్ అంటే ఏంటి? అండ్ థర్డ్ వన్, మనం కోడ్ రాస్తాం కదా, కోడ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం కదండి, ఆ కోడింగ్ అనేది రాంగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు అది ప్రోగ్రామ్ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, స్పేస్ ఉంటుంది కదా, స్ప్రైట్ కి బ్యాక్ సైడ్ ఉండే ప్లేస్ ని స్పేస్ అంటారు. ఆ స్పేస్ ని మనము మోషన్ బ్లాక్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ రాయొచ్చా? అది పాసిబిలిటీ ఉంటుందా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, పర్పస్, స్క్రాచ్ సాఫ్ట్వేర్ మెయిన్ పర్పస్ ఏంటి? అండ్ ద ఫౌండర్ అంటే క్రియేటర్ ఉన్నాడు కదా, అతని గురించి మీరు ఇంతకు ముందు మీకు తెలుసా? అది 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. వీటికి ఆన్సర్స్ చేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయండి. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పార్ట్. ఇవన్నీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సి ఫస్ట్ క్వశ్చన్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో విన్నాం కదా, అవే నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్, రైట్ కోడ్ ఫర్ బాల్ అండ్ ఫెడల్ గేమ్. ఓకేనా? మనం బాల్ అండ్ ఫెడల్ గేమ్ ఆడాం కదండి, ఆ బాల్ అండ్ ఫెడల్ గేమ్కి ఇక్కడ మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది చాలా ఈజీ అండి. ఓకే, బాల్ అండ్ ఫెడల్ గేమ్ నేను రాసినట్టే మీరు కోడ్ రాయాలని నేను చెప్పట్లేదు. ఓకేనా? కోడింగ్ అనేది మన ఇష్టం. మీకు కోడింగ్ అనేది ఎక్కువ లైన్స్ తీసుకోకుండా షార్ట్ వేలో వస్తుందన్నా కానీ మీరు ట్రై చేయండి. బట్ ఇక్కడ మనకు మెయిన్ థీమ్ ఏంటి? గేమ్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా? సో గేమ్ రన్ అయ్యేలా చూసుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్, రైట్ కోడ్ ఫర్ మేజ్ గేమ్. ఆల్రెడీ మనం మేజ్ చూసాం కదండి, మేజ్ గేమ్. అక్కడ అప్లోడ్స్లోకి వెళ్ళి మేజ్ స్టేజ్ అనేది అప్లోడ్ చేసుకున్నాం. అప్లోడ్ చేసుకున్న తర్వాత దానికి 4 ఆరోస్ యూజ్ చేసి లెఫ్ట్, రైట్, అప్, డౌన్ అన్ని ఆరోస్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది రాసుకున్నాం కదండి, అది మేజ్ గేమ్. అది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, రైట్ కోడ్ ఫర్ ఫ్రూట్స్ ఫాలింగ్ ఇన్ ఎ బౌల్. ఇది లాస్ట్ వీక్ చూసాం కదండి, ఫ్రూట్స్ ఫాలింగ్ ఇన్ ఏ బౌల్. ఇందులో దీనికి కోడ్ అండ్ సెన్సింగ్, సౌండ్స్ అవన్నీ కూడా పెట్టుకోండి. అండ్ రైట్ కోడ్ ఫర్ హైడ్ అండ్ సిక్ గేమ్. హైడ్ అండ్ సిక్ గేమ్ కి మీరు ఇక్కడ కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ అయిన తర్వాత ఇక్కడ మీరు స్కోర్ అండ్ టైమింగ్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం కదా, ఇక్కడ న్యూ వేరియబుల్స్ లో స్కోర్, టైమింగ్ అవి టైప్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ డౌన్ ఎనీ మోరల్ స్టోరీ బై యూజింగ్ స్క్రాచ్. స్క్రాచ్ ని యూజ్ చేసుకొని ఏవైనా కానీ స్టోరీస్ రాసేదానికి పాసిబిలిటీస్ ఉంటుంది కదండి, ఆ స్టోరీ రాయొచ్చు. ఇక్కడ మీకు చూసినట్టయితే 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో మీరు 4 క్వశ్చన్స్ రాసినట్టయితే చాలు. ఒక్కొక్క క్వశ్చన్ కి 5 మార్క్స్. ఇందులో ఒక క్వశ్చన్ మీరు చాయిస్ కింద వదిలేయచ్చు. ఓకేనా? ఐ హోప్ ఈ క్వశ్చన్ పేపర్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనకి టాపిక్స్ అన్నీ కూడా జరిగిపోయినాయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా ఏమి ఇబ్బంది పడకండి. నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని రివిజన్ చేసుకుందాం. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెషన్స్లో పెట్టండి, నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకేనా?
థ్యాంక్ యూ.